హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన ఎడ్యుకేషన్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు భర్త ఇంటి పేరు మార్చుకోవచ్చా లేదా అనే క్వశ్చన్ చాలామంది కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళకి కానీ మరి ఇటు భర్తకి కూడా క్వశ్చన్ మార్కు. కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళైంది కొత్తగానే పోయి ఇంకా ఆధార్ కార్డు, రేషన్ కార్డు కోసమో దేనికోసమో ఆధార్ కార్డు చేంజ్ చేయించుకుంటారు, సర్నేమ్ మార్చుకుంటారు. తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు. ఎలానంటే ఆధార్ కార్డులో ఒకవేళ సర్నేమ్ మన హస్బెండ్ సర్నేమ్కి చేంజ్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఎడ్యుకేషన్ ఇప్పుడు చదువు పరంగా చదువుకున్న వాళ్ళకి 10th, ఇంటర్, డిగ్రీ అన్నిట్లలో మన అమ్మ వాళ్ళది సర్నేమ్ ఉంటుంది. సో అక్కడ ఫేస్ చేయాలి ప్రాబ్లం. ఎలానంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలంటారు. ఓకే, అది ప్రూఫ్ పెట్టినా కూడా కొంతమంది కండిషన్స్ పెడతారు. సో ఏంటిదంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, బ్యాంక్ అకౌంట్ ఇవన్నిట్లలో మళ్ళీ మనం ఏం చేయాలి, అంత సర్నేమ్ మళ్ళీ ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలి. ఇంత హెడేక్. మళ్ళీ ఇంకా అడుగుతారు, ఇది ఉంది, ఆ అడ్రస్, ఆ ఫుల్ నేమ్ అట్లా ఉంది, ఇట్లా ఉంది. ఇంకా కొంతమంది ఎలానంటే జాతకాలు కలవట్లేదని సర్నేమ్, అది ఇంకా నేమ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కవిత ఉందనుకో, కవిత ప్లేస్లో ఏ సుహాసినో ఏదో పెట్టుకోవాలని పంతులు చెప్తారు. సో ఇట్లా కూడా సర్నేము ఇటు ప్లస్ నేము ఇలా ఇది 2 చేంజ్ అవకాశం ఉంటే ఇంకా ఇరుక్కున్నట్టేగా. సో కేరింగ్గా ఉండండి. మీరెవ్వరూ సర్నేమ్ మాత్రము చదువుకున్న వాళ్ళు 10th, ఇంటర్, డిగ్రీ ఇలా ఎడ్యుకేషన్ పరంగా మనం చదువుకున్న వాళ్ళమైతే మనం జాబ్ చేయాలి, ఇంకా నేను చదువుకుంటాను అనే వాళ్ళకు చాలామందికి ఎక్కడ కూడా హస్బెండ్ సర్నేమ్ లేదు అనే క్వశ్చన్ మార్క్ ఎక్కడ వెయ్యరు. ఎందుకంటే ఇది లీగల్ ప్రకారం అది మన ఇష్టము, అది ఆప్షన్ అంతే. ఆప్షన్ ప్రకారము మనము చేంజ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. చేంజ్ చేసుకోకపోయినా పర్లేదు. ఓన్లీ మన ఆధార్ కార్డులో మన ఫాదర్ నేమ్ ఉంటుంది కదా అండి, ఫాదర్ నేమ్ ప్లేస్లో హస్బెండ్ నేమ్ పెట్టుకోవాలి. ఫుల్ నేమ్ హస్బెండ్ నేమ్. మరియు ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్కి ఏం కాదు, ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. సో జాగ్రత్త ఫ్రెండ్స్. చదువుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సర్నేమ్ ఏం చేంజ్ చేసుకోకండి, నేమ్ ఏం చేంజ్ చేసుకోకండి, అలాగే ఉంచుకోండి. ఓన్లీ హస్బెండ్ నేమ్ ఒకటి, ఫాదర్ నేమ్ దగ్గర హస్బెండ్ నేమ్ ఫుల్ నేమ్ పెట్టుకోండి, ఇంకా అడ్రస్ చేంజ్ చేసుకోండి, ఇంతే. ఇవన్నీ పాన్ కార్డు, ఓటర్ ఐడి, బ్యాంక్ అకౌంట్ ఇదంతా చాలా రిస్క్ అండి. అంతా చేంజ్ చేసుకోవాలి. మనం ఎక్కడికైనా జాబ్లకు వెళ్తే ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ వేస్తారు. సో గమనించండి, ఏం కాదు, లీగల్ ప్రకారం అది మన ఇష్టము. చేంజ్ చేసుకోకపోవడం, చేంజ్ చేయాలా వద్దా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.